అందరికీ నమస్కారం. 100 సినిమాల సైడ్ హీరో కనుమూత. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ తెలుగు, తమిళంలో విలన్ సహా పాత్రలో అలరించారు రంగరాజు. బాబు దర్శకత్వంలో వచ్చిన 'సీతా కళ్యాణం' రంగరాజుకు నటుడు ఫస్ట్ మూవీ. అయితే నటుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చింది మాత్రం బాలయ్య హీరోగా వచ్చిన 'భైరవద్వీపం' చిత్రం. ఈ సినిమాలో నటుడిగాను మంచి అప్లాజ్ వచ్చింది. ఆ తర్వాత విజయ్ రంగరాజు కెరీర్ సెకండ్ టర్నింగ్ పాయింట్ అంటే 'యజ్ఞం' అని చెప్పవచ్చు. ఈ సినిమాలో విలన్‌గా అదరగొట్టిన ఆయన ఆ తర్వాత వరుసు సినిమాలతో అలరించారు. కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్‌లో రంగరాజుకు ప్రావీణ్యం ఉంది. అయితే 2020 సంవత్సరంలో కన్నడ దిగ్గజ నటుడు విష్ణువర్ధన్ గురించి అనుచిత కామెంట్ చేసి నెట్టింట ట్రోల్ అయ్యారు విజయ రంగరాజు. విష్ణువర్ధన్ అభిమానులే కాదు కన్నడ స్టార్ హీరోలు సైతం విజయ రంగరాజుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కిచ్చా సుదీప్, దర్శన్, దిగవంత పునీత్ రాజ్‌కుమార్, యశ్ వంటి వారు విజయ రంగరాజు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే దీంతో తప్పు తెలుసుకున్న రంగరాజు తాను తప్పు చేశానని బోరున ఏడుస్తూ క్షమాపణలు చెప్పారు అప్పట్లో. కానీ కొన్ని కారణాలతో ఆయన మృతి చెందడం జరిగింది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.